వారికి మావోయిజం తెలియదు, లెనినిజము తెలియదు. పిడికిలెత్తి పోరాడితే ఉద్యమకారులంటారని తెలియదు. కానీ బానిస బతుకు వారిని నినదించేలా చేసింది. రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించినా మెతుకు దొరకని దైన్యం ఉద్యమ బాట పట్టించింది. ఆ తిరుగుబాటే మరో జలియన్ వాలాబాగ్గా చరిత్రకెక్కింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి కాల్పులకు 34 ఏళ్లైనా నేటికి ఆ అమాయక గిరిజనాన్ని పోలీసు ఆంక్షలు వెన్నాడుతూనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి పోలీసు కాల్పుల ఘటన ఆధునిక భారతావనిలో మరో జలియన్ వాలా బాగ్లా నిలిచిపోయింది. భూమి, భుక్తి, విముక్తి నినాదంతో జరిగిన ఆదివాసీల ఉద్యమం 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో జరిగిన కాల్పులతో బాహ్య ప్రపంచానికి తెలిసింది. అర్ధాకలితో బతికీడ్చిన ఆదిలాబాద్ ఆదివాసీల బతుకు 1975 ఎమర్జెన్సీ తర్వాత మరింత దిగజారింది. బతకడమే కష్టంగా మారింది. ఆ గిరిపుత్రులకు 1975లో పొరకదొర పేరిట వచ్చిన వరంగల్ జిల్లా ఆజంజాహి మిల్లు కార్మికుడు దాసరి లక్ష్మీకాంతం పలకరింపు బతుకుపై భరోసా ఇచ్చింది. పటేల్, పట్వారీ వ్యవస్థ కింద మాడి మసైపోయిన ఆదివాసీలను స్వయం పాలన కోసం ఉద్యమించేలా చైతన్య జ్వాల రగిలించింది. భూమి, భుక్తి, విముక్తి అంటూ రైతు కూలీ సంఘం 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి కేంద్రంగా సభ ఏర్పాటు చేసింది. ఊరూరా దండోరా వేశారు రైతు సంఘం నేతలు. ఆ పిలుపుతో ఉట్నూరు, నార్నూరు, ఖానాపూర్, ఆసిఫాబాద్, జైనూరు, తలమడుగు ప్రాంతాల నుంచి వేలాదిగా గిరిజనులు ఇంద్రవెల్లి బాట పట్టారు. సభ సందర్భంగా ఓ గిరిజన మహిళపై ఓ కానిస్టేబుల్ అనుచితంగా ప్రవర్తించడం అగ్గి రాజేసింది. మానం కంటే శీలమే ముఖ్యమని భావించిన ఆ మహిళ తన చేతిలో ఉన్న కొడవలితో కానిస్టేబుల్పై దాడి చేసింది. రెచ్చిపోయిన ఖాకీలు కాల్పులు జరిపారు. అధికారిక లెక్కల ప్రకారం ఖాకీ తూటాలకు 13 మంది మాత్రమే బలయ్యారని చెబుతున్నా 100 మంది ప్రాణాలు వదిలారనేది గిరిజనుల వాదన. ఆ సంఘటన తర్వాత ఇంద్రవెల్లి మరో జలియన్ వాలా బాగ్లా ప్రాచుర్యం పొందింది. ఇంద్రవెల్లి సభ అప్పటి పీపుల్స్ వార్ ప్రమేయంతోనే జరిగిందనే కారణంతో నేటికి ఆ పరిసరాల్లో నిషేధాజ్ఞల మాట వినిపిస్తోంది. చివరికి గిరిజనులు నాటి అమరులకు నివాళులర్పించుకునేందుకు పోలీసులు ఆంక్షలు అడ్డొస్తూనే ఉన్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే మావోయిస్టు ముద్ర పడుతుందనే భావన ప్రతి గిరిజనుడి మదిలో మెదులుతూనే ఉంది. ఈ ప్రభుత్వాలు నక్సలైట్ చర్యగా భావిస్తూ ఇప్పటికీ వస్తున్నాయి. వాస్తవంగా ఆదివాసులకు ఏం అవసరము, ఎందుకు వీళ్ళు ఈ విధంగా ఉద్యమించాల్సి వచ్చింది, ఎందుకు వాళ్ళు పోరాడాల్సి వచ్చింది అనేది ప్రభుత్వాలు గుర్తించడం లేదు. ఇవాళ ఎందరో అగ్రకులాలకు వాళ్ళకి శ్రద్ధాంధి కొరకు టైం టేబుల్ ఇస్తారు. కానీ మా ఆదివాసీ జాతిల గోండు పేదలు చనిపోయిన తర్వాత కూడా శ్రద్ధాంజలి ఘటించటానికి మేము స్వయంగా చేయటానికి కూడా మాకు పర్మిషన్ ఇవ్వటం లేదు. ఇది సిగ్గుచెట్టు. ఇంద్రవెల్లి ఘటన తర్వాత ఉట్నూరు కేంద్రంగా ప్రత్యేకంగా ఐటీడీఏ ఏర్పాటైన ఆదివాసుల బతుకుల్లో కించిత్ మార్పు రాలేదు. ఏప్రిల్ నెల వస్తుందంటే చాలు ఉట్నూరు మన్యం భయంతో వణికిపోతోంది. భాంచన్ కాల్మొక్త అంటే బానిస, పిడికిలెత్తి ఎదురు తిరిగితే ఉద్యమకారుడు. ఈ రెంటి మధ్య కొట్టుమిట్టాడుతున్నదే ఆదిలాబాద్ సగటు గిరిజనుడు. ఇంద్రవెల్లి అమరత్వంతో ఎరుపెక్కిన వారి జీవిత ప్రస్థానంలో నూతన కాంతి ఎప్పుడు వెల్లివిరుస్తుందో కాలమే నిర్ణయించాల్సి ఉంది. కెమెరామెన్ కిరణ్ తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.